అనుకుంటున్నాం కొన్ని సందర్భాలు ఏంటి వాళ్ళు ఏ రోజండి ఏం చేస్తున్నాం ఇది దేవుని పరిశుద్ధి గ్రంథం సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే ఆదివారం లాంటి ఎలాంటి అమావాస్యలు ఎన్ని వచ్చినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాక్యం తెలియపరుస్తుంటాడు యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 23వ వాక్యము. అమావాస్య అనేసరికి కొంతమంది పనులు చేయడం ఆపేస్తారు, కొంతమంది అదే రోజు కొంతమంది మంచిదని చెప్పి పనులు మొదలు పెడతారు. కానీ బైబిల్ దాని గురించి ఏం తెలియపరుస్తుందో చూద్దాం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడంట? అమావాస్య దినముల్లో, ముఖ్యంగా ఆదివారం నాడు. ఇలాంటి సందర్భాల్లో మనం ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలో మనం ఉండటము మనకు రక్షణ. చీకటికి విలువ లేదమ్మా. చీకటిని దేవుడు యేసు ప్రభు వారు ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తున్నారో ఆయన ఏం చేశారంటే ఆ చీకటి తీసి వెలుగుగా మార్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. మీరు దేనికైతే ప్రాధాన్యత ఇచ్చి అమ్ము అమ్ము అనుకుంటూ చూస్తున్నారో అది నాకు ఇష్టమైనది కాదు, అది హేయమైనదంట. చదువు. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు ఎందుకు వాటిని అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఎందుకు వాటిని అంత దృష్టి పెడతారు? అది ఎన్నదగింది కాదు. నేను దాని మించిన శక్తి కలిగిన వాడిని. నేను నాకు మీకు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాను. మీరింటి సర్వాంగ కవచము ధరించుకోవడం వల్ల ఏ దుష్టుడు మిమ్మల్ని మోట్టాడు. అనారోగ్యంగా ఉన్న పేషెంట్ మరి ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్లాలా అవుతా చెప్పండి. అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్లాలా అవుతా చెప్పండి. వెంకటేశ్వర గారు అమావాస్య రోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చా? ఆపితే ఏంటి మరి రాత్రి పరిస్థితి? ఎవరినైతే ఏం చెప్పాలి అంటే దినములు దేవుని చేత సృష్టింపబడి ఉన్నా. ఉదయకాలం నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేసుకోగా దేవుడిని మొరాలకించి ఆ దినం ఎట్లా ఉన్నా కూడా నిన్ను సరిచేసి నీకు శ్రేష్టమైన దినం ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినాడు. కానీ